దేవునికి మహిమ కలుగును గాక. యోషువ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు, అంటే యోషువ, కాలేబు, ఇంకా 10 మంది శిష్యులు ఉన్నారు. వీళ్ళు విశ్వాసము చెడ్డ మనుష్యులు. వీళ్ళు ఆ దేశము, వాగ్దాన దేశము, పాలు తేనెల దేశము, చుట్టు తిరిగి సంచారం చేసే ద్రాక్ష గెలల్ని భుజం మీద ఇద్దరిద్దరు మోసుకుని వచ్చారు. ఒక్కొక్క గెల 2 మనుషులు మోసుకుని వచ్చేంత గొప్ప అద్భుత దేశం అది, పాలు తేనెల దేశము. సహోదరులు జనుల హృదయములను కరగజేయగా వాళ్ళు ఏం నింపేశారు? అసమాధానం నింపేశారు. వాళ్ళు విశ్వాసహీనులైపోయారు. సమస్యలు సృష్టిస్తున్నారు. ఆ 10 గోత్రాల వారికి, కుటుంబాల వారికి వాళ్ళు ఎత్తైన ప్రజలు. వాళ్ళు మనం గెలవగలమా ఏంటనుకుంటున్నారు? అసలు ఏంటి? అసలు నీకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. విశ్వాసము తొలగిపోయింది. విశ్వాసము తొలగిపోయి ఎలా బలహీనులైపోయారంటే, ఆయనేమో నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేస్తే, ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని చెప్తే వాళ్ళు వింటలేదండి. కాలేబుకున్న బలము, కాలేబుకున్న విశ్వాసము, కాలేబుకున్న చాతుర్యము, కాలేబుకున్న చురుకుదనము యోషువకు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. కానీ 10 మంది ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్లో యుద్ధము చేయటానికి మనసు రావట్లేదు ఇశ్రాయేల్ ప్రజలకి. అక్కడ యుద్ధం చేయాలండి. ఇప్పుడు మనము పెదవులతో యుద్ధం చేసినప్పుడు, విశ్వాసంతో యుద్ధం చేసినప్పుడు, అయ్యో ఈ దేహము ఒక ప్రాణము విడిచిపెట్టి పోయిన తర్వాత నీ గురి ఎటు, నీ గమ్యం ఎటు? దేహము, మన దేహం ఉంది కదండి, ప్రాణం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు, ఆత్మ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు గిలిగిలి కొట్టుకుంటా సమయంలో నీ గురి ఏమిటో, నీ గమ్యం ఏటో? నరకపు ద్వారమా, పరలోకపు ద్వారమా? ఏ ద్వారాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు? ఏ ద్వారాన్ని నువ్వు అనుసరించాలనుకుంటున్నావు? ఏ ద్వారం వైపు వెళ్ళాలనుకుంటున్నావు? చూడండి, అంధకార శక్తులు యుద్ధము ఎప్పుడూ చేస్తూ ఉంటారు. వాళ్ళని గెలవాలంటే విశ్వాసముతో దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు మిఖాయేలు సైన్యము గొప్ప బలం పొందుకొని యుద్ధం చేయిస్తారు. భూమి యందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడి, భూమి యందు ఏం బంధిస్తావో పరమందు బంధించబడి. ఆత్మల సంపాదన అంటే అసమస్య కాదండి. విశ్వాసం. రోగాలుంటాయి, ప్రమాదాలుంటాయి, అపాయాలుంటాయి. నీకు స్వస్థత కావాలా? మీరు పొందిన గాయముల చేత మేము స్వస్థత నొందిన్నాము. సేవించండి వాక్యాన్ని, విశ్వసించండి, నమ్మండి. ఇప్పుడు 10 మంది రిపోర్ట్ ఏం తీసుకొచ్చారు? నీవు అడుగుపెట్టే భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఇస్తానంటే వాయు మండలాధిపతి సైతాను మతాన్ని అడ్డుపెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు, నిరాశపరుస్తున్నాడు, నిస్పృహపరుస్తున్నాడు. మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతోని, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. మేము శరీరాలతో కాదండి. మా యుద్ధము శరీరంతో కాదు, కానీ దేవుని ఎదుట దుర్గములు పడదోసేంత బలమైన ఆయుధాలు మనకున్నాయి. మీరు స్తుతింతే చాలు, ఆరాధింతే చాలు. సైన్యం మనకు కావాలి. గిద్యోనికి 300 మంది సైన్యం ఉంది. చాలా మంది తన బలము, శత్రు బలము ఎక్కువగా ఉంది. అలా శత్రు బలము జయించాలి అన్నప్పుడు ఏం చేశాడు?
300 మందిని తీసుకెళ్లి యుద్ధం చేయించాడు. విశ్వాసముతో అడుగులు వేశాడు. దూత చెప్పిన మాట విన్నాడు. దూత చెప్పినట్టుగా నడిచాడు. డైరెక్షన్, ప్రతిరోజు డైరెక్షన్ ఇస్తుంటే ఆ డైరెక్షన్ అంతా గిద్యోను నడిచాడు. ఇప్పుడు ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? చర్చికి వెళ్తారు కానీ నిద్రపోతూ ఉంటారు. ఆ నిద్ర ఎందుకు వస్తుంది? దేవుణ్ణి ఆశ్రయించక నిద్ర వస్తుంది. ఎందుకు నిద్ర వస్తుంది? మీకెందుకు మొత్తు వస్తుంది? మీరెందుకు దేవుని సన్నిధిలో నిలవబడలేకపోతున్నారు? విశ్వాసము లేక, దేవుడి మీద నమ్మకము లేక, దినదినము పట్టు విడవక మీ పనులు చెయ్యక, పట్టు విడవక పని చేయాలి. స్వాస్థ్యము మీకు అవ్వేలాగా, స్వాస్థ్యము సైనికుడు ఎలా ఉండాలి? స్వాస్థ్యము పొందుకునేదాకా ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా మిమ్మల్ని మీకును మీ పిల్లలకును స్వాస్థ్యముగా ఉండును. మోషే పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు కూడా అంత బలమున్నది. యుద్ధము చేయుటకు కానీ, వచ్చుచు పోవచ్చు నడుచుకాటు కానీ నాకెప్పటికూ కాలేబు ఏమంటున్నాడు? యుద్ధము చేయుటకే కానీ, వచ్చుచు పోవచ్చు నుండుటకి కానీ నాకెప్పటికప్పుడు బలము దేవుడు ఇచ్చాడు. ఏంటి? విశ్వాసంలో ఉన్నాడు. విశ్వాసం అండి. విశ్వాసముతో పని మొదలు పెడితే, విశ్వాసంతో మొదలు పెట్టారు పనిని, ఎరికో గోడలు కూలిపోని విశ్వాసంతో మొదలు పెట్టారు. ఐగుప్తీయులకి చుక్కలు జీవించారు. 450 సంవత్సరాలు బానిసపు సంఖ్యలతో ఉన్న వాళ్ళని మోషే నడిపించాడు. ఎవరు? దేవుని బలంతో. దేవుని బలంతో. సైతాన్ ఏం చేస్తాడంటే చీకటి ఒప్పందాలు చేసుకుంటాడు, బేడీలు సంఖ్యలు బంధిస్తాడు. ఎందుకు? భయాలు తీసుకొస్తాడు. దేవదూతలు కాచి కాపాడతారని మర్చిపోవద్దు. నీకు విశ్వాసము ఉన్నది అంటే, నమ్మకము ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించు. భూమి యందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడు. భూమి యందు ఏం బంధిస్తావో పరమందు బంధించబడు. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. కోత ఎంతో విస్తారముగా ఉన్నది, కోతకు పనివారు పంపుడని యజమానుని వేడుకోండి. యజమానుని వేడుకోవాలి అంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. మనం ఏం చేయాలి? మొక్కాళ్ళు వేయాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి? పరిశుద్ధత హృదయము కలిగి విశాలంగా శుభ్రము చేసుకుని హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి చెప్పవలసింది ఏమిటి? 4 మాటలే కదా. అయ్యా, మాకు భయము ఉంది, ఆ భయాన్ని తొలగించు. మాకు విశ్వాసాన్ని ఇయ్యి. మేము ఈ పని చేయగలము. ఈ పని చేస్తే మాకు విలువలు ఉన్నాయి, మా పిల్లలకి విలువలు ఉన్నాయి. నిండు మనసుతో చేసాడండి కాలేబు. నిండు మనసుతో కాలేబు, యెహోషువ నిండు మనసుతో చేశారు. కోత ఎంతో విస్తారంగా ఉంది, కోతకు పనివారు కావాలి. విశ్వాసమైన మనసు గలవారు కావాలి. విశ్వాసము ఉన్న మనసులు ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది? రెట్టింపు అవుతుంది. ఒకడు 1000 మందిని తౌరును, ఇద్దరు 10,000 మందిని తౌరును. కానీ యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఏమని సెలవిస్తున్నాడంటే, లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో, నేను భూమి మీద అగ్ని వేసి వచ్చి తిని అది ఇదివరకే రగులు కొనవలనని మండవలనని నేను ఎంతో కోరుతున్నాను. నేను భూమి మీద సమాధానం కలగజేసి వచ్చిందని మీరు తలుచుచున్నారా? భూమి మీద అగ్ని వేసి వచ్చిందని పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడికి మనము హృదయం ఇస్తే, హృదయంలో చోటిస్తే, ప్రార్థన చేసుకుందామని మీకు మనసు ఉంటే మీకు ఒకటి తర్వాత ఒకటి చెప్తాడు. మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంతే బలము. అంటే కాలేబు
యోషువ విశ్వసించినట్లు ఈ 10 మంది దగ్గర విశ్వాసం లేదు. విశ్వాసం లేక 0 పాయింట్కి వచ్చేసి వాళ్ళు చంపేస్తారు మమ్మల్ని. ఎల్లవయ్యా బాబు, వాళ్ళు మమ్మల్ని పీకి నరికేస్తారు, చచ్చిపోయాం మేము, ఇక్కడే చచ్చిపోతున్నారు వాళ్ళు. మీకు కూడా తెలుసా, వాడు చంపటం కాదు, వాడు చంపే కన్నా ముందర మీరు చచ్చిపోతున్నారు. భయము అనేది ఎక్కడ వస్తుందంటే హృదయంలోంచి వస్తుందండి. నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటే ధైర్యం తెచ్చుకుంటావు. నీ హృదయాన్ని సిద్ధపరచుకోకపోతే ధైర్యం తెచ్చుకోలేవు. నీకు ఎవరు కావాలి? విశ్వాసము గల సేవకులు కావాలి. కోత ఎంతో విస్తారముగా ఉన్నది, కోతకు పనివారు కావాలని యజమాని వేడుకోండి. చూడండి, నేను భూమి మీద అగ్ని వేసి వచ్చాను. అగ్ని అంటే పరిశుద్ధాత్మని ఇచ్చాను, దాన్ని మీరు పెంచుకోండి. నేను మరలా చెప్తున్నాను, 10 రూపాయలకి 1 కోటి రూపాయలకి విలువ ఉన్నది. అది పెరగాలి అంటే మీరు కష్టపడాలి. దాన్ని రుమాల కింద కప్పెట్టేస్తే కాదు, అది దీపస్తంభం మీద ఎట్టి వెలుగునిచ్చి ఆ వెలుగు అందరికీ ప్రకాశింప చెయ్యాలి. నీ నరాల్లో విశ్వాసం పేరుకుని ఉండాలి. నేను భూమి మీద అగ్నేసి వచ్చితే అది ఇదివరకే రగులుకోవాలని కోరుతున్నాడు. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది. అందరూ కూడా బాప్తిసం పొందాలి, అందరూ కూడా మారు మనసు పొందాలి. దేవుడు కోరుతాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మీకు స్తోత్రాలు. దేవదూతల మీద కాచి కాపాడుతాం. జత పని వారు మాకు కావాలి. అయ్యా, నేను భూమి మీద అగ్నేసి వచ్చితే అంటున్నావు. మతాన్ని అడ్డు పెట్టుకుని యుద్ధం చేస్తాడయ్యా. నువ్వు అడిగిపెట్టే భూమి అంతా కూడా నిశ్చయముగా నీకు ఇస్తాను, నీకు సంతానానికి ఇస్తాను. నిండు మనసుతో అనుసరించాడయ్యా కాలేబు, యోషువ. అయ్యా, అట్టి విశ్వాసాన్ని, అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి.